అప్డేట్స్. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలందరూ హాజరయ్యారు. అందుబాటులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. చర్చించిన అంశాలను పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. పార్టీలు అంటే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వాటికి ఒత్తాసు పలుకుతున్నటువంటి కొన్ని ఛానల్స్ విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, నాయకులు కేడరు అంతా కూడా నిరుత్సాహపడిపోయింది అనేటువంటి ప్రచారం చేసి పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించాలని ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సాయంత్రం మరొక్క మారు సమావేశం అవుతారు. తప్పనిసరిగా నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా నివారించినంత మాత్రాన మా నాయకులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గాని కించిత్ నిరుత్సాహపడకోకుండా మరింత కసిగా తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ముందుకు సాగాలనేది మా నిర్ణయం. రాబోయే కాలంలో మీరు చూస్తారు, విజయమ్మ గారి నాయకత్వంలో పటిష్టంగా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకుపోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నప్పటికీ కూడా వారి సలహా మేరకు ముందుకు కదలబోతున్నాం. రాబోయే కాలంలో మీరే అన్ని కూడా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచడం వల్ల మరింతగా వైఎస్ఆర్సీపీ అగ్రెసివ్ గా పనిచేసిందనేటువంటి పేరు తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినంత మాత్రాన వారి కుటుంబం భయపడిపోయి, జగన్మోహన్ రెడ్డి గారి కేడర్ అంతా భయపడిపోయి, వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా భయపడిపోయి వెనక్కిపోతుందనేటువంటి ఒక ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో తిప్పి కొట్టబోతున్నాం.